మనుషుల్లో ఈ నమ్మేవాళ్ళలోనంటే 3 రకాల వాళ్ళు ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారు అంటే చూసిందల్లా నిజం అనుకుంటారు. అది నిజం అనుకోవడానికి వీల్లేదమ్మా. కానీ చూసింది నిజం అనుకోవడంలో కొంచెం పర్వాలేదు. చూశాడుగా ఇంకో రకం ఉంటారు, ఎంతకంటే దరిద్రపు మేడం. చెప్పుడు మాటలు విని నిజం అనుకుంటారు. చూడరు. నాకు తెలిసాడు ఆవిడ చెప్పిందండి. ఆవిడ ఏమన్నా సతీ సావిత్ర, సతీ సుమత, అనసూయ దిగజారిపోయి చెప్పుడు మాటలు నమ్మేస్తారు. ఎందుకంటే అసలు వాళ్ళ మీద ముందే ద్వేషం పెంచుకుని వాళ్ళ మీద ఎవరైనా ఈ మాట చెప్తే బాగుండని ఆశిస్తూ ఉంటారు. అందుకని ఎవడో ఒకడు చెప్తాడు. ఇక 3వ రకం ఉన్నారు, మరీ దారుణం ఉండు బాబు. అథములు. వీళ్ళు చూడక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు. అసలు కొంతమంది గురించి వీళ్ళే ఊహించుకుంటారు. ఆ ఊహించుకున్నవే నిజం అనుకుంటారు. ఇది మరీ దారుణం, పిశాచిగుణం అంటారు. వాళ్ళ ఊహ అంటే వాళ్ళు ఖచ్చితంగా దుర్మార్గులై ఉండాలని మన ఆశ. ఎందుకని మనం తిట్టుకోవాలిగా, మనం తిట్టుకుందుకు మనుషులు కావాలిగా. వాళ్ళు మంచివాళ్ళు అయిపోతే ఎవరు తిట్టుకుంటాం? అందుకే మన చుట్టాల్లో, మన దగ్గర వాళ్ళు కొంతమందిని మనం మంచివాళ్ళు అన్నా సరే నమ్మమండి. వాళ్ళ మీద ఏదో కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు కావడం మనకి ఇష్టం లేదు. మన దుర్మార్గపు మనస్సు.